ట్రైలర్ కు సర్వం సిద్ధమైంది. ఇంకా వారం 10 రోజుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో జూన్ 10న వచ్చే ట్రైలర్ ఎలాంటి ట్రీట్ ఇస్తుందా అనే డిస్కషన్ మార్కెట్లో గట్టిగానే నడుస్తోంది. ఎందుకంటే సినిమాలో మరిన్ని క్యామియో రోల్స్ అంటున్నారు. ఉంటే వారు ఎవరై ఉంటారు? ట్రైలర్ కటింగ్ పై మార్కెట్లో ఉన్న ఆసక్తిని నాగ్ అశ్విన్ ఎంతవరకు క్యాష్ చేసుకోగలడు? కల్కి ట్రైలర్ జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఒక్క హైదరాబాద్ సిటీలోనే దాదాపు 24 థియేటర్లను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. కల్కిపై ఉన్న క్రేజ్ కారణంతోనే ఈ ట్రైలర్ లాంచ్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ ట్రైలర్ కటింగ్ ఎలాంటి ఇన్పుట్స్ తీసుకుని వదులుతున్నారు? సినిమాలో చేసిన స్టార్ కాస్ట్ అందులో కనిపిస్తారా? వారు లేకుండా సస్పెన్స్ అలాగే మెయింటైన్ చేస్తారా అన్నది తెలియకుండా ఉంది. కల్కి బుజ్జి క్యారెక్టర్ ఇంట్రోను వినూత్నంగా ప్రమోట్ చేసి మైలేజ్ కొట్టిన టీం ట్రైలర్ విషయంలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియకుండా ఉంది. ట్రైలర్ కట్ ఏ మాత్రం మల్టీప్లెక్స్ ఆడియన్స్ కోసమే అన్నట్టుగా ఉన్నా నాగ్ అశ్విన్ పెద్ద దెబ్బే తింటాడు. ఎందుకంటే డార్లింగ్ అభిమానుల్లో మెజారిటీ వర్గం మాస్ బ్యాచ్. అలాగే సినిమాకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రావాలన్నా సలార్ తాలూకు రిజల్ట్ ఎందుకొచ్చిందో తెలుసుకున్నా నాగ్ అశ్విన్ థియేటర్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే ట్రైలర్ కట్ చేయిస్తాడు. ఇక ట్రైలర్ పై పాన్ ఇండియా స్థాయి ఆసక్తి కలగడానికి రీజన్ ఇప్పటి వరకు సినిమాలో మనకు తెలిసినంత వరకు అమితాబ్, కమల్, దీపికా పదుకునే, దిశా పటాని మాత్రమే నటించినట్టు తెలుసు. వీళ్లే కాకుండా దుల్కర్, విజయ్ దేవరకొండతో పాటు క్యామియో రోల్స్ లో పలువురు స్టార్ కాస్ట్ ఈ సినిమాలో నటించినట్టు తెలుస్తోంది. వారందరినీ ట్రైలర్ లో చూపిస్తాడా లేక సినిమా వరకు ఇది కంటెంట్ అన్ని పాజిటివ్ వైబ్స్ వెళ్లేలా ట్రై చేస్తాడా? అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కోసం కిడ్స్ ని దృష్టిలో పెట్టుకుని చేసిన ప్లానింగ్ ఎంతవరకు ట్రైలర్ పై చిన్నారుల్లో ఆసక్తిని రేపుతుందో చూడాలి.